చేసినటువంటి నష్టాలలో ఇది కూడా ఒకటి. ఏం ప్రార్థన చేశాడు? ఒకటి నాకు డబ్బులు తెచ్చు, రెండోది నా సహోదరుల దగ్గరికి రాజులను పంపు. రెండు రిజెక్టెడ్. పాతాళం నుంచి ప్రార్థన విల్ బి రిజెక్టెడ్. డోంట్ థింక్ యూ కెన్ ప్రే దేర్. నో మర్సీ, నో ప్రేయర్ ఆన్సరింగ్. యు ఆర్ గాన్ ఫర్ ఇటర్నిటీ. ఏమైనా సహోదరా, వాట్ యు థింక్ అబౌట్ యువర్ లైఫ్ ఆఫ్టర్ డెత్? ఈ జీవితం గురించి ఏమాలోచిస్తున్నావు? చనిపోతే ఏంటి నీ పరిస్థితి? యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి నరకము ఇది భయంకరమైనది కాబట్టి ఈ పాపానికి రావాల్సిన శిక్ష మరణమని ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి నీ పాపమంతా తన మీద మోసుకుని, నరకం ఎంత భయంకరమైనదో తన మీద మోసుకుని సిలువలో యాతన పడి చనిపోయాడు. నువ్వు చేయాల్సిందేంటి? కేవలం నువ్వు చేయాల్సింది యేసు ప్రభువా అనే పాపిని అంటే చాలదా? ఆ ఒక్క మాట పలకడానికి ధనవంతునికి కష్టమై ఇప్పటికీ యాతన పడుతున్నాడు. Even this moment he is being tormented in hell. ఏదో అప్పటికి ఆ సందర్భంలో చెప్పేస్తే అయిపోలేదు ఆయన పని. ఇప్పటికీ కూడా యాతనలో ఉన్నాడు. అదే కేకలు, అదే యాతన, అదే ప్రార్థన, అదే తప్పిక. తప్పిక ఎట్లా ఉండాలో తెలియాలంటే నీకు వచ్చే సమ్మర్లో 4 రోజులు నీళ్ళు తాగకుండా ఉండండి.